Hey, Jambu. Hey, Lambu. Hey, Jambu. బుద్ధిగా నేను చెప్పినట్టు చదువుకున్నారో మీకు వాక్ శుద్ధి చేస్తాను, లేదా పురోహితుల వారు వచ్చి మీకు దేహ శుద్ధి చేస్తారు. అగ్గిబుగ్గి కాకయ్య, నీ చదువుతో మా చావు మూడిందిలే. చెప్పవయ్యా, చెప్పు. చెప్పండి. జే భ్యా బస్. జే భయా బసు. అబ్బా శివ 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 శివ. అబ్బా శివ 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 శివ. లంబు భ్యా భయా. జంబు బస్. బసు బసు. పేరుకు అగ్రనాయకులు ఆ మాత్రం అనలేరు, నోరు తిరగదు. నోరుకు తిరగకపోతే ఏం చెయ్యా? పేరు తిరగదు. గగన పాతాళ లోకాలలోని సమస్త భూత కోటులు నాకే మొక్కవలదే. ఏ దేశమైన నా దేశముద్రపడి సంభ్రమాశ్చర్యములే జరుగవలదే. హై హై ఘటోత్కచ జై హై ఘటోత్కచ యని దేవగురుడే కొన్నాడవలదే. ఏన ఈ యుభినెల్ల శాసించవలదే. ఏన ఐశ్వర్యమెల్ల సాధించవలదే. ఏన మన బంధుహితులకు ఘనతలన్నీ కట్టబెట్టిన ఘనకీర్తి కొట్టవలదే. చిన్నమయ్య, ఇక నా సహచరులకి చదువులు కాదు, శత్రుమిత్ర చరిత్ర జ్ఞానం కావాలి. మిత్రులను రక్షించాలి, శత్రువులను భక్షించాలి. సుపుత్ర 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 ఓ సుపుత్ర, మాత, నీకు ఇది తగనట్టిది కదరా. ఇప్పుడు ఎవరి మీదకి యుద్ధం? యుద్ధం ఇప్పుడు కాదు మాత, అందుకు సిద్ధం చేస్తున్నాను. భీమసేన మహారాజు నీకు భర్త, నాకు జనకుడు. వారికి ద్రోహం చేసిన ఆ కౌరవాధములను తరుణంలో హతమార్చుటకు ఇది నా సన్నాహం మాత. ఇది మంచి పనే సుపుత్ర, మంచి పనే. నమో మాత, నమో నమ. లంబు, జంబు, ఇక మన బలగం ద్విగుణం బహుళం కావాలి. సహచరులారా, ఇక మీ సైన్యాలను వృద్ధి చేయండి. కంటపడిన వాడిని మన వైపు కట్టిపడవేయండి. చిన్నమయ్య, జంబు, పాండవులు అశ్వదీయులు అంటే మనవాళ్ళు. చెప్పు. పాండవులు సమదీయులు. అసభ కాదు, అశ్వ. అశ్వ అనాలి. అసమా కాదు, అసమ అసమ అనాలి. వీడు నాకే తెలియడుతున్నాడు ప్రభు. ఏది అశ్వ అనవనండి. మాటతో మన వాళ్ళని తెలుసుకుంటాం నాయక. చాలు చిన్నమయ్య, పాండిత్యం కంటే జ్ఞానమే ముఖ్యం. వేసుకో వేరుతారు. లంబు, పాండవులు అశ్వదీయులు, మరి వారి విరోధులు కౌరవులనేమన్నా చెప్పు. దశమదీయులు దశమదీయులు దశమదీయులు. తెలివి. అశ్వదీయులకు విరుగుడు
అశ్వదేవులని వీడు పుట్టించాడు ప్రభు. అవునవును, ఎవరు పుట్టించకుండా మాటలు ఎలా పుడతాయి? వేయి రెండో సరే. వీరతాండు చిన్నమయ్య, ఆ దుర్యోధన దుశ్శాసన కర్ణ శకునులు ఆ నలుగురిని కలిపి కొట్టినట్లేమంటారో చెప్పించు. ఓ దుష్ట చతుష్టయ. ఓ దు శట శత శతయ శట శట అలా విడివిడిగా అంటే దోషం. దోషమేమిటి దోషం? ఆ దుష్ట చతుష్టయాన్ని అలాగే విడివిడిగా పొడి పొడి చేయాలి. దుషట చతుష్టయ. ఓహో, ఎవడో మహారథుడు నేరమీరి నా సీమలో దొరబడినాడు. ఎవడో పేరు చెప్పించి బిరుదు విడిపించి శరణనిపించాడు. నాకు శరణికి వచ్చిన వాడే నా వాడు. హై హై నాయక హై హై నాయక. అభిమన్యు, అభిమన్యు, అఖిల రాక్షస మంత్ర తంత్రాతిశయము నడుచు శ్రీకృష్ణ సోదరి నగుదునేని దివ్య శస్త్రాస్త్ర మహిమల తేజరిల్లు అనగు అర్జును పత్నినే అగుదునేని ఈ సరంబసురు కూల్చి సిద్ధించుగాక పాండవ కులైక భూషణు ప్రాణరక్ష. శరణు మాత, శరణు. తెలియక చేసిన అపరాధి నేను భీమసేన మహారాజు పుత్రుడను, ఘటోత్కచుడను. క్షమించు మాత. నువ్వెక్కడున్నా సరే. ఆ విజయోస్తు సోదరా, విజయోస్తు. నేను ఇక్కడున్నాను మాత రక్షణలో. నాయనా అభిమన్యు, నీ అగ్రజుడు ఘటోత్కచుడు. వై వై అనుజ. ఆనందం మాత, పరమానందం. రాక రాక వచ్చారు, దొరక్క దొరక్క దొరికారు. ఇక మిమ్మల్ని విడిచిపెట్టను. సుపుత్ర, సుపుత్ర, ఏమిటి ఈ గందరగోళం? ఎవరి నరుడు? వీళ్ళని ఎందుకు ఇలా నిర్బంధిస్తున్నావు? ఆ నిర్బంధం కాదు మాత, ఆతిథ్యం. ఈ మాత ఎవరు అనుకున్నారు? అర్జున పల్గుల పార్థ కిరీటి భివత్స బాబాయ్ గారి పట్టపురాడు సుభద్రాదేవి.
అక్క హిడింప అలమలం చెల్లి అలమలం ఎన్నాళ్ళకి చూశాను వీడు నీ సుపుత్రుడా? అవును మాత, అవును. అలమలం ఏమిటి అభిమన్యునికి ఇస్తానన్న శశిరేఖను సిగ్గు లేక మాట తప్పి ఇప్పుడు ఆ దుర్యోధని కొడుక్కిస్తున్నాడా? అన్నగారయ్యుండి బలరాముడే నిన్నింత అవమానిస్తాడా? ఏం చేస్తాం, ఇప్పుడు మన ఐశ్వర్యం అంతా పోయిందిగా అక్క. ఐశ్వర్యం పోతే ప్రతాపాలు ఎక్కడికి పోతాయనుకున్నాడు. ఐశ్వర్యం పూజించే వారికి ప్రతాపాలు కనిపిస్తాయా అక్క? పాండవుల ప్రతాపాలు కౌరవుల కాలిగోటికి సాటి రావని దూషణ కూడా చేశాడు. అయ్యో, అబ్బాయి విన్నట్లున్నాడే. సుపుత్ర మీరు సకల ఆయుధాలతో సర్వ సైన్యాలతో సిద్ధం కండి. మనం ఇప్పుడు యుద్ధయాత్రకు వెళ్ళబోతున్నాం. సోదరా, ఎవరి మీద యుద్ధానికి? నేను వస్తాను. నేనుండగా నీవెందుకు సోదరా? పైగా నేను తిరిగి వచ్చే వరకు ఆశ్రమ సంరక్షణ బాధ్యత నీదే. సుపుత్ర విన్నాను మాత, విన్నాను. ఇచ్చిన మాట తప్పుడయ్యేగాక ఆ దుచ్చ కౌరవుల పొద్దు గలుపుకొని జగద్విధ పరాక్రమవంతులైన మాజనుకుల నేర్పుల నాడినిగా యాదవులు ఎంత మదం, ఎంత కావలం, ఎంత పొగ, అంతకంతా ప్రతీకారం ఆచరించి ఆ కౌరవుల యాదవుల కట్టగట్టి నేల మట్టు పెట్టకయున్న నా మహిమయ్యేది. దురహంకారమదాధులై కలు విద్రోహంకు కావ్యుచిరే వారికి శ్లోక భంగమును చేయల్లెడకో లోకభీకరుడి వీరఘటోకచుడు ఇదే ప్రతిజ్ఞం చేసినడని తొడిమో పురోసంపుత హించెదన్ ఎనుకుల క్షోభంబుగా హించెదన్. యుద్ధానికి నీవు వెళితే ఒకటి, అభిమన్యుడు వెళితే ఒకటినా? నాకు అప్రతిష్ట కాదు. అట్లయినా మాత, నేను హస్తినాపురికి పోయి ఆ గౌరవ హతకులనైనా హతమార్చి వచ్చేదా. వారిని నీవు చంపరాదురా సుభద్ర. ఈ జనకులు ప్రతిజ్ఞలు చేశారు. వారి చేతుల్లో చచ్చుటకు వారు బ్రతికై ఉండాలి. చూసిదివా సోదరా, మన మాటల కారణాన మన పరాక్రమానికి ఏమి గతి పట్టినదో. నేను చెప్పినట్లే చేయురా సుభద్ర, నేను మెచ్చుకుంటాను. నీవు ద్వారకకు వెళ్ళి నీ మాయాబలంతో శశిరేఖని ఇక్కడికి తీసుకునిరా. ఈ సుపుత్రునికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ప్రశస్తం, సుప్రశస్తం మాత, యాజ్ఞ. నేను ఇప్పుడే వెళ్ళదు. అనుచరులారా, నాయన, నీ ఒక్క మాటిస్తేనే నేను ఎందుకైనా సమ్మతిస్తాను. అక్కడ నీ వేగాయిత్యము చేయరాదు. మా చిన్నన్నయ్య శ్రీకృష్ణులు అస్మదీయుల అట్లయిన వారికి నమో నమః. నువ్వు అక్కడికి వెళ్ళగాని వారిని చూడటమే, దర్శనం చేసి స్తోత్రం చేయరా సుపుత్ర. వారు ప్రసన్నులవుతారు. అస్తు అస్తు, నమో మాత, నమో నమో. అక్కడ నీవేం చేయాలో ఆ ఉపాయం కూడా చెప్తారు. నమో మాత.